అవధూతలు ఈ ప్రపంచం నిర్ణయించిన పరిధిలో ఇమడరు. అందువల్ల చాలాసార్లు ప్రజలు వారిని గుర్తించక పిచ్చివారిని లెక్క కొడుతూ ఉంటారు. తపసంపన్నులైన యోగులు, సిద్ధయోగులు పరమాత్మ ప్రతినిధులు. భారతవనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికి ఇస్తూనే ఉన్నారు. అవధూతలలో ఒకరు గొలగమూడికి చెందిన మహనీయుడు శ్రీ వెంకయ్య స్వామి. శ్రీ వెంకయ్య స్వామి ధర్మానికి ప్రతిరూపం. తన జీవితాంతం ధర్మాన్ని ఆచరించారు. సద్గురు వెంకయ్య స్వామి తన భక్తులను వ్యాధి, దారిద్రపు కోరల నుంచి విడిపించడానికి, ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నవారిని తృప్తిపరచడానికి అవతరించారు. అవధూత శ్రీ వెంకయ్య స్వామిని పిచ్చివాడని అనేవాళ్లు ఉండేవారు. ఆయన ఒక యోగి, అవధూత అనేవారు ఎక్కువగా ఉన్నారు. శ్రీ వెంకయ్య స్వామి ఎప్పుడూ ఎవరిని పట్టించుకొనక చాకలి యోగం, మంగళ యోగం, డుబుడుకు డుబుడుక్ అంటూ తిరుగుతూ ఉండేవారు. ఈయనను ప్రజలు పిచ్చివారు అనుకున్నారు. అతను పిచ్చివాడు కాదని, మనసులోని కోరికలను శుభ్రం చేసుకోమని, చెడు తలపులను శుభ్రం చేసుకోమని చెప్పే భవరోగ వైద్యుడైన భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని తెలియడానికి కొంత సమయం పట్టనే పట్టింది. ఆయన భగవంతుని ప్రతిరూపము అని తెలుసుకోవడానికి ప్రజలకు చాలా సమయమే పట్టింది. శరణం వెంకయ్య స్వామి శరణం. నెల్లూరులోని వెల్లటూరు గ్రామంలో పెంచలయ్య నాయుడు పిచ్చమ్మలకు 1887లో వెంకయ్య స్వామి జన్మించారు. చిన్ననాట ఎవరో సాధువు వచ్చి నాలుగు మీద బీజాక్షరాలు రాశారని అంటూ ఉంటారు. ఆయన దత్తాత్రేయ స్వరూపమని కూడా చెబుతారు. పెంచలకొన అడవుల్లో తిరుగుతూ యోగులను సేవిస్తూ ఉండేవారు. అలా ఒక యోగి ఆయనను తీసుకుని ఒక గుహకు వెడితే అక్కడ ఉన్న ఎందరో మహాత్ములకు 3 రోజులు సేవలు చేశారని, తర్వాత స్పృహ కలిగి చూస్తే మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నానని ఆయన తన శిష్యునితో చెప్పారు. ఏదేమైనా శ్రీ స్వామి మాత్రం ప్రజల భవరోగాలు కుదర్చడానికి వచ్చారన్నది నిజం. ఆయన సోదరి కొడుకు జ్వరంతో ఉంటే సోదరి దుఃఖం చూసి స్వామి, బాధపడకమ్మా, 4 రోజుల్లో తగ్గుతుంది అని పిల్లవాడిని తాగుతూ చెప్పారు. జ్వరం తగ్గిపోయింది. అలా నెమ్మదిగా జబ్బులు ఉన్నవారు ఆయన వద్దకు వచ్చి జబ్బు తగ్గించుకున్న సంఘటనలు కోకొల్లలు. అన్ని జీవులను సమానంగా చూసేవారు స్వామి. పశువులకు కలిగే బాధలు కూడా నివారించేవారు. స్వామి మొదటి చూపులో దుమ్ము పట్టిన బట్టలతో, తలపై తాళ్లకట్టతో, ఒక చేతిలో మట్టి పాత్రతో, మరో చేతిలో మండుతున్న తాడుతో ఉన్న స్వామిని చూసి సామాన్య ప్రజలు పిచ్చివాడని భావించారు. చాలా సంవత్సరాలు ఆయన పెన్నా నది ఒడ్డున తిరిగారు. ఆయన స్వయంగా ఎంచుకున్న ఒక ఇంటి నుంచి భిక్షగా భోజనం చేసేవారు. చివరికి నెల్లూరులోని రాజుపాలెం సమీపంలో ఉన్న అంకాలమ్మ బొట్టు అనే చిన్న కొండపై తాడుతో కట్టిన ఒక చిన్న గుడిసెలోకి మారారు. ఆయన ఎల్లప్పుడూ తన పక్కనే నూనె దీపాన్ని వెలిగించుకుని రాత్రంతా ఓం నారాయణ, ఆదినారాయణ అని జపిస్తూ తంబూరా వాయించేవారు. ఆ తర్వాత స్వామి పెన్నా నదికి అవతల నెల్లూరులోని కోటి తీర్థంలో ఉన్న శివ కామాక్షి ఆలయ ప్రాంగణానికి వెళ్లారు. కోటి తీర్థంలో ఉన్నప్పుడు ఆయన తన మహామంత్రమైన ఓం నారాయణ, ఆదినారాయణ దివ్య జపంలో గాఢంగా లీనమయ్యేవారు. కోటి తీర్థంలో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత పేదలను, అణగారిన వారిని ఆదుకుని తన లక్ష్యంతో ఆయన ఊరూరా పర్యటించారు. ఆయన ఏ భక్తుని ఇంట్లోనూ బస చేయలేదు. ఎల్లప్పుడూ పాడుబడిన ఇళ్ళు, దేవాలయాలు, పశువుల ఆశ్రమాలనే ఆశ్రయించేవారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చిన్ననాటి నుంచే ఆచరించారు స్వామి. పరమ నిరాడంబరుడు. కేవలము కౌపీనము, ఒక టవలతో 4 అల్యూమినియం గిన్నెలతో ఉండేవారు. కాళ్లకు జోళ్లు వేసుకునేవారు కాదు. ఆయన కాళ్లలో ముళ్ళు గుచ్చుకున్నా పట్టించుకునేవారు కారు. శిష్యులు ముళ్ళు తీయబోయి మరింతగా గాయం చేసేవారు. వారు రక్తం కారినా తుడుచుకునేవారు కారు. చేతులకు, కాళ్లకు గాయాలయ్యేవి. ఎక్కడో భక్తులు రక్షించి వారి గాయాలను ఆయన తీసుకునేవారు. వాటికి కట్టుకట్టనిచ్చేవారు కారు. భిక్షువుగా జీవించారు. అందరినీ భిక్ష అడిగేవారు కారు. కొందరినే అడిగేవారు. ఒక ఇల్లాలు తినడానికేమీ లేక పెట్టలేకపోతున్నాను అంటే కారం పొడి అడిగి అది తినేశారు. ఆయనకు ఆహార విహారాదుల్లో నియమము లేదు. అలా కారం కలిపి ఉత్తి అన్నం తినేవారు, లేదా ఉత్తి ఉల్లి, ఉత్తి కారం తినేవారు. సదా ధుని వెలిగించేవారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ధుని ఉండవలసిందే. ఆయన అలా చాలామంది గృహాల్లో కూడా ధుని వెలిగించారు.
ధుని వెలిగించడము నాద సాంప్రదాయం. వెంకయ్యస్వామి కొన్నాళ్లకు నడవడం మానేశారు. ఆయనను చక్రాలతో ఉన్న చెక్కబండిలో తీసుకుపోయేవారు ఆయన శిష్యులు. ఒకసారి బండి చక్రం వరుసకుపోయి దెబ్బ తగిలి రక్తం వచ్చినా స్వామి పట్టించుకోలేదు. భక్తులు చూసి బాధపడితే దేహ చింతన వద్దనేవారు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒకసారి ధ్యానంలో ఉంటే వివేకానందుడు ఆయన తొడ మీద నిప్పు గనుక పెట్టారట. రామకృష్ణుడు ధ్యానంలో నుంచి కదల్లేదు. నిప్పు గనుక కాలి గాయమైన దేహస్పృహ ఉండదు యోగులకు. వెంకయ్యస్వామి ఆయన భక్తులకు ఆశీస్సులు చీటీ మీద రాయించి ఇచ్చేవారు. బొటనవేలు ముద్ర వేసిన కాగితం ఇచ్చేవారు. ఒక తెల్ల దానం కట్టుకోమని ఇచ్చేవారు. భక్తులు అలా చేస్తే వారి ఇబ్బందులు తొలగిపోయేవి. ఆయన సమాధికి ముందు సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని కేకలు వేసేవారట. స్వామి తన నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరిని రక్షించారు. తన సమాధి తర్వాత కూడా ఈనాటికి రక్షిస్తూనే ఉన్నారు. మానవాళికి ఆయన ఇచ్చిన చివరి సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మానవులు మొదట దైవీ సంపదను సాధించాలి. అదే సంపన్నత్వం. దైవీ సంపదలంటే గీత ప్రకారం నిర్భయము, సాత్విక చిత్తశుద్ధి, జ్ఞానయోగములో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మ విచారము, తపస్సు, అహింస, క్రోధము లేకపోవడము, ఇంద్రియ విషయములపై వ్యామోహము లేకపోవడము మొదలైనవి. ఇవి సాధించడము సాధకుల లక్ష్యం. లేకపోతే విఫలమవుతారని భగవద్గీత హెచ్చరిస్తోంది. సాధారణత్వం అంటే దేవి సంపద సాధించిన తర్వాత సాధకులకు గర్వం ఉండకూడదు. సాధించినవి అతనికి సాధారణమవ్వాలి. నేర్చినది హృదయంలో ధారణ చేస్తూ ఉండాలి. ఇవి సద్గురు సేవ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి మహారాజైన పేదవాళ్ళ జీవించాలి అని చెప్పేవారు. శ్రీ వెంకయ్య స్వామి శిష్యులు ఏమైనా బోధించమని అడిగితే బోధించేదేముందయ్యా, నన్ను చూసి నేర్చుకోవడమే అనేవారట. స్వామి ఎన్నో చోట్ల తిరిగి నెల్లూరు వద్ద గొలగమూళ్ళలో స్థిరపడ్డారు. ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎందరో వచ్చేవారు. ఆయన శిష్యులుగా కొందరు ఉండి సేవించేవారు. వారిలో తులసభ ముఖ్యమైన వారు. ఆమెకు మరుజన్మ లేదని స్వామి చెప్పారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తన మహాసమాధి కోసం గొలగమూడి అనే మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నారు. గొలగమూడి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో, అంటే నెల్లూరు పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీలో కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే పవిత్రమైందని, అదేవిధంగా గొలగమూడిలోని 11 ఎకరాల భూమి కూడా అంతే పవిత్రమైందని రాసుకోమని స్వామి ఒకసారి తన శిష్యులకు చెప్పారు. స్వామి తన శిష్యులకు చెప్పిన దానికి అదనంగా పురాణాల ప్రకారం గొలగమూడికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. కృతయుగంలో గరుత్మంతుడు వైకుంఠం నుంచి తిరుమలకు 7 పవిత్ర పర్వతాలను తీసుకువస్తున్నప్పుడు ఆ పర్వతాలలో ఒక భాగం గొలగమూడిలో పడిందని నమ్ముతారు. బహుశా ఈ కారణం వల్లనే స్వామి గొలగమూడిని తన అంతిమ విహార స్థలంగా ఎంచుకున్నారు. ఆయన సమాధిని ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు సందర్శిస్తూనే ఉన్నారు. ఆయన సమాధి చెందడానికి 1 సంవత్సరం ముందు చెప్పులయ్యా చెప్పులు అని కేకలు పెట్టారు. భక్తులు ఎన్ని చెప్పులు తెచ్చినా తీసుకోలేదు. ఒక భక్తుడు పావుకోడు చేయించి తెచ్చి ఇస్తే వాటిని పట్టుకుని చాలాసేపు తిరిగి ఇవ్వలేదు. పావుకోళ్లు పాదుకలు దత్త సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైనవి. అవి ఆయన సమాధి మందిరంలో ఉంచబడ్డాయి. శ్రీ వెంకయ్య స్వామి వారు 1982న సమాధి చెందారు. ఎప్పుడు తంబూరా మీటుతూ ఓం నారాయణ, ఆది నారాయణ అంటూ మధురంగా పాడుతూ ఉండేవారు. భక్తులు తమ సమస్యలు తీర్చుకోవడానికి, ఆరోగ్యానికి గొలగమూడి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి కోరిన కోరికలు తీర్చుకుని వస్తారు. ఈ రోజు కూడా ఆయన సమాధి మందిరం నేడు శక్తి కేంద్రంగా విలసిల్లుతోంది. నెల్లూరు నుంచి ఆటోలో అక్కడికి చేరవచ్చు. ఆయన బోధలు చాలా సులువైన భాషలో ఉన్న లోతైన తత్వాన్ని వివరిస్తాయి. ఆయన బోధలు మీకోసం. ఆకలి కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో. అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండయ్యా. ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవటం మంచిదయ్యా. సన్యాసులుగా ధర్మంగా ఉండడంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప. 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు. మంత్రం ఎక్కడుంది?
తంత్రం ఎక్కడుంది? చూచుకుంటే పొయ్యేదే గదయ్యా. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అదయ్యేదే గదయ్యా. నీవు నన్ను విడిచినా నేను నిన్ను విడువను. మహారాజును చూస్తే ఏమొస్తుంది? నీకేముందో అదే నీకు మిగులు కదయ్యా. అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు నీవు దేవుణ్ణి చూడగలవు గదయ్యా. నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా. కూలివానికి అతని చెమటారక ముందే కూలి ఇవ్వటం మంచిది కదయ్యా. దారం తెగకుండా చూసుకో, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా. అత్యాశ వదులుకుంటే అన్నీ వదులుకున్నట్లే. మర్యాదలు పాటిస్తూ సాధారణ జీవితం గడుపుతూ సద్గురులకు సేవ చేయటం నేర్చుకోవడం మంచిది గదయ్యా. అవధూతల జీవిత చరిత్రలో వెంకయ్య స్వామి చరిత్ర